హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలో ఒక టాపిక్ అయినటువంటి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం, సోషియో కల్చరల్ లెర్నింగ్ థియరీ గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఏం పర్వాలేదు, ఈజీగా మీకు నేర్పించడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చివరి వరకు చూడండి. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్స్లో ప్రశ్నలు అడగడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది లెవ్ సెమనోవిచ్ వైగాట్స్కీ. ఎవరు ప్రతిపాదించారు? లెవ్ సెమనోవిచ్ వైగాట్స్కీ. ఈయన వైగాట్స్కీగా ప్రాముఖ్యం చెందారు. ఈయన పూర్తి పేరు లెవ్ సెమనోవిచ్ వైగాట్స్కీ. ఈయన రష్యా దేశానికి చెందినటువంటి మనోవైజ్ఞానికవేత్త. మనకు రష్యా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు మన టెక్స్ట్ బుక్లో ముగ్గురు ఉన్నారు. వారెవరంటే మనకు బాగా తెలిసినటువంటి నిబంధన సిద్ధాంతకర్త అయిన ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్, అలాగే జైగార్నిక్ వైగాట్స్కీ. వీరు ముగ్గురు కూడా రష్యా దేశానికి చెందిన మనోవైజ్ఞానికవేత్తలని గుర్తుంచుకోవాలి. మరి ఇతను ఈ సిద్ధాంతాన్ని ఏ విధంగా రూపొందించారు అంటే, నిర్మాణాత్మక వాదాన్ని అనుసరించి వైగాట్స్కీ తన సిద్ధాంతాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్యపుస్తకాల రూపకల్పనలో NCF 2005 అనేది ఈ నిర్మాణాత్మక వాదంపై ఆధారపడే రూపొందించారు. వైగాట్స్కీ రచించినటువంటి ప్రముఖ గ్రంథాలు ఏమిటంటే సైకాలజీ ఆఫ్ ఆర్ట్, థాట్ అండ్ లాంగ్వేజ్. ఏమేమి రచించారు? సైకాలజీ ఆఫ్ ఆర్ట్, థాట్ అండ్ లాంగ్వేజ్. ఇక్కడ ఈయన జ్ఞాన నిర్మాణంలో భాష అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలియజేసి భాషకి రెండవ ప్రాధాన్యతను ఇచ్చారు. మరి జ్ఞాన నిర్మాణంలో మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వడం జరిగింది అంటే సాంఘిక సాంస్కృతిక అనుభవాలకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఎగ్జామ్స్లో టెక్స్ట్ బుక్లో మనకు ఒక గ్రంథం ఉంది దీనిలాగానే. అదేమంటే లాంగ్వేజ్ అండ్ మైండ్. ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు? అలాగే థాట్ అండ్ లాంగ్వేజ్, ఈ గ్రంథాన్ని ఎవరు రచించారని కన్ఫ్యూజ్ అవుతారు మీరు. కాబట్టి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే లాంగ్వేజ్ అండ్ మైండ్ గ్రంథాన్ని రచించింది చోమ్స్కీ. మరి థాట్ అండ్ లాంగ్వేజ్ గ్రంథాన్ని రచించింది వైగాట్స్కీ. దీన్ని ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే వైగాట్, గాట్ థాట్, గాట్ థాట్, వైగాట్స్కీ థాట్ అండ్ లాంగ్వేజ్. ఈ విధంగా గుర్తుంచుకోండి. మరి ఈ నిర్మాణాత్మక వాదాన్ని అనుసరించిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఎవరెవరంటే పియాజే, బ్రూనర్, వైగాట్స్కీ. వీళ్ళు ముగ్గురు కూడా నిర్మాణాత్మక వాదాన్ని అనుసరించారు. ప్రవర్తనవాదులు ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడడం వల్ల అభ్యసనం జరుగుతుంది అని తెలియజేస్తే, నిర్మాణాత్మకవాదులు ప్రవర్తనవాదాన్ని పూర్తిగా వ్యతిరేకించి అభ్యసనం అంటే అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరగడమని తెలియజేశారు. అందుకనే వీరు ప్రవర్తనవాదులను పూర్తిగా వ్యతిరేకించారు. ఈ విధంగా అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని తెలియజేసినటువంటి నిర్మాణాత్మకవాదులు ఇద్దరున్నారు. వారెవరంటే పియాజే, వైగాట్స్కీ. ఈ పియాజే, వైగాట్స్కీ అనేటువంటి మనోవైజ్ఞానికవేత్తలు వికాసం పైన ఎక్కువ పరిశోధనలు చేయడం జరిగింది. వీరు సమకాలీకులు, కానీ కొన్ని విషయాల్లో వీరిద్దరూ విభేదించడం జరిగింది. అవేమిటో ముందు మనం తెలుసుకుందాం. వీరేం చెప్తారంటే పిల్లలు తమంతట తాముగా తనకు తెలిసినటువంటి పూర్వజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రస్తుతం ఉన్నటువంటి అనుభవాలతో నూతన విషయం ఆవిష్కరించడాన్నే జ్ఞాన నిర్మాణం అని వీరు తెలియజేశారు. అనగా నిర్మాణాత్మక వాదుల ప్రకారం శిశువులో జ్ఞాన నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అని తెలియజేశారంటే పిల్లలు తమంతట తాముగా తమకు తెలిసినటువంటి పూర్వజ్ఞానాన్ని ఉపయోగించుకొని ప్రస్తుతం మనం కల్పించినటువంటి అనుభవాలతో జత చేసి నూతన విషయాన్ని ఆవిష్కరించుకుంటారు. ఇదే జ్ఞాన నిర్మాణమని నిర్మాణాత్మకవాదులు తెలియజేశారు. మరి ఈ జ్ఞాన నిర్మాణంలో ఏమేమి ఉపయోగపడతాయి అంటే ఆలోచనలు, పూర్వ అనుభవాలు అనేటివి కీలక పాత్ర వహిస్తాయి.
అంతేకాకుండా వ్యక్తి జ్ఞాన వికాసానికి సాంఘిక ప్రతిచర్యలు అవసరమని వీరి అభిప్రాయం. ఇక్కడ మనం వైగాట్స్కీ, జీన్ పియాజే వీరిద్దరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వైగాట్స్కీ, జీన్ పియాజే ఇద్దరు కూడా సమకాలీకులని చెప్పుకున్నాం. వీరిద్దరూ కూడా వికాసం పైన అనేక పరిశోధనలు నిర్వహించడం జరిగింది. కానీ కొన్ని అంశాలలో వీరిద్దరూ విభేదించడం జరిగింది. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైగాట్స్కీ ఏమంటారంటే, శిశువులో జ్ఞాన నిర్మాణం అనేది ఇతరుల సహకారంతో జరుగుతుంది అని చెప్తారు. అంటే శిశువు పెద్దలతో పరస్పరం చర్య జరుపుతూ జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు అని వైగాట్స్కీ భావిస్తే, పియాజే దీనిని వ్యతిరేకించి శిశువు కృత్యాలలో పాల్గొని అనుభవాలను పొందుతూ జ్ఞానాన్ని తనకు తానే స్వయంగా నిర్మించుకుంటాడు అని పియాజే తెలియజేస్తారు. నెక్స్ట్, వైగాట్స్కీ అభ్యసనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఈయన ఏమంటారంటే, వికాసమే అభ్యసనాన్ని అనుసరిస్తుంది అని తెలియజేస్తారు. కానీ పియాజే ఈ భావనతో వ్యతిరేకించి పియాజే వికాసానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అనేది జరిగింది. అందుకని అతని సిద్ధాంతానికి పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అని పెట్టుకోవడం జరిగింది. అంటే ఈయన వికాసానికి ప్రాధాన్యం ఇచ్చారు. అంటే అభ్యసనం అనేది వికాసాన్ని అనుసరిస్తూ జరుగుతుందని పియాజే తెలియజేయడం జరిగింది. అంటే పియాజే ప్రకారం ముందుగా వికాసం చోటు చేసుకుంటుంది, తర్వాత అభ్యసనం దానిని అనుసరిస్తుంది అని తెలియజేస్తే, వైగాట్స్కీ ముందుగా అభ్యసనం చోటు చేసుకుంటుంది, అటు తర్వాత దానిని వికాసం అనుసరిస్తుంది అని కొన్ని అంశాలలో ఇద్దరు విభేదించుకోవడం జరిగింది. ఇప్పుడు మనం సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. మొదట ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి మూల భావనలను ఒకసారి చూద్దాం. ఈ మూల భావనలన్నింటినీ నేర్చుకున్నట్లయితే మనకు ఈ సిద్ధాంతం నుంచి ఎలాంటి ప్రశ్న అడిగినా ఎగ్జామ్లో మనం సమాధానాన్ని ఈజీగా గుర్తించవచ్చు. అవేమిటో ఇప్పుడు పరిశీలిద్దాం. ఒకటి, ప్రాథమిక మానసిక ప్రక్రియలు. వీటినే అంతర్గత సామర్థ్యాలు, ఇన్నేట్ ఎబిలిటీస్ అని అంటాం. 2, సాంఘిక సాంస్కృతిక అనుభవాలు. 3, ఉన్నత మానసిక ప్రక్రియలు. వీటినే మేధోపరమైన పరికరాలు అంటాం. 4, ఎంకేఓ. 5, స్కఫోల్డింగ్. 6, జెడ్పీడి. దీనినే తెలుగులో సామీప్య వికాస మండలం అని అంటాం. 7, భాష. ఈ భాషలో మళ్ళీ తిరిగి 3 రకాల భాషలు అనేటివి మనకు కనిపిస్తాయి. 1, సాంఘిక ప్రసంగం. 2, వ్యక్తిగత లేదా ప్రైవేటు ప్రసంగం. 3, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం. ఈ అంశాలన్నింటినీ మనము డీటెయిల్గా తెలుసుకున్నట్లయితే ఈ సిద్ధాంతం పూర్తయినట్టు. నెక్స్ట్, మనకు ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రశ్న అడిగినా సులభంగా సమాధానం చేయొచ్చు. ఇప్పుడు సిద్ధాంతంలోకి వెళ్ళిపోదాం. మొదట ప్రాథమిక మానసిక ప్రక్రియలు లేదా అంతర్గత సామర్థ్యాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. వైగాట్స్కీ ప్రకారం ప్రతి శిశువు కూడా పుట్టుకతో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, ఈ ప్రపంచం పరిసరాలతో ప్రతిచర్యలు జరపడానికి కొన్ని మానసిక సామర్థ్యాలు వస్తాయని, వాటినే ప్రాథమిక మానసిక ప్రక్రియలు లేదా అంతర్గత సామర్థ్యాలు అని చెప్పడం జరిగింది. అంటే ప్రతి శిశువు కూడా కొన్ని సామర్థ్యాలు అనువంశికంగా పొందుతాడు, వాటి ద్వారానే ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాడు. అలాగే పరిసరాలతో ప్రతిచర్యలు జరపడానికి ఈ ప్రక్రియలు లేదా అంతర్గత సామర్థ్యాలు ఉపయోగపడతాయని తెలియజేశాడు. ఈ అంతర్గత సామర్థ్యాలను ఎన్ని రకాలుగా తెలియజేశాడంటే 4 రకాలుగా చెప్పడం జరిగింది. వీటిని మనము జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మరి వైగాట్స్కీ గుర్తించిన అంతర్గత శక్తులు ఏమిటంటే, 1, అవధానం. దీన్నే అటెన్షన్ అని అంటాం. 2, ప్రత్యక్షం. దీనిని పర్సెప్షన్ అని అంటాం. 3, సంవేదనలు. వీటినే సెన్సేషన్స్ అని అంటాం. 4, స్మృతి. దీనిని మెమొరీ అంటాం. మరి అవధానం అంటే ఏమంటే, జ్ఞానేంద్రియాల సహాయంతో పాటు మనసును లగ్నం చేసి ఏదైనా ఒక అంశాన్ని పరిశీలించడాన్ని అవధానం అని అంటాం. అంటే ఈ యొక్క అంతర్గత శక్తిని శిశువు పుట్టుకతోనే పొంది ఉంటాడు, మనం పరిశీలించవచ్చు.
పిల్లవాడు బెడ్ పైన పడుకున్నప్పుడు టీవీలో ఒక కలర్ పిక్చర్ కనిపించింది అనుకోండి, దానివైపే తదేకంగా చూడటం జరుగుతుంది. అంటే అవధానం అనేది ఆసక్తి ఉన్న అంశాల పట్ల శిశువు పుట్టుకతోనే ప్రదర్శిస్తున్నాడు. దీనినే ఒక అంతర్గత శక్తిగా చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రత్యక్షం. ప్రత్యక్షం అంటే ఏమంటే అవధానము ఆలోచనల సమాహారాన్నే ప్రత్యక్షం అని అంటాం. అంటే మొదట అవధానం అనేది నిలుపుతాము, తర్వాత ఆలోచన అనేది వస్తుంది. ఉదాహరణకి మనకు ఐస్ ముట్టుకున్నటువంటి భావన గతంలో ఉంటుంది. మనకు తెలియకుండా మన చేతిలో ఐస్ పెట్టినప్పుడు అది చల్లగా ఉంటుంది అనేటువంటి భావన కలగడాన్నే ప్రత్యక్షం అంటాం. అంటే ఆ యొక్క ఉద్దీపనలు ఎదురుగా లేకపోయినా గతంలో పొందినటువంటి అనుభవాల ద్వారా వాటిని మనం ప్రత్యక్షం చేసుకుంటాం. ఈ యొక్క సామర్థ్యం కూడా శిశువుకు పుట్టుకతోనే వచ్చేస్తుంది. నెక్స్ట్ స్మృతి. స్మృతిని మెమొరీ అంటాం. మెమొరీ అంటే ఏమంటే నేర్చుకున్నది, చేసింది, చూసినది మెదడులో కొంతకాలము జ్ఞాపకం పెట్టుకోవడాన్నే స్మృతి అని అంటాం. ఈ శక్తులు కూడా శిశువుకు పుట్టుకతోనే వస్తాయి. నెక్స్ట్ సంవేదనలు. వీటినే సెన్సేషన్ అంటాం. మరి సంవేదన అంటే ఏమంటే జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించినటువంటి జ్ఞానం లేదా సమాచారం లేదా అనుభూతులు, వీటన్నింటినీ మనం ఏమంటామంటే సంవేదనలు అని అంటాం. ఇవి ప్రాథమిక మానసిక ప్రక్రియలు. వీటినే అంతర్గత సామర్థ్యాలు, ఇన్నర్ ఎబిలిటీస్ అని అంటాం. ఇవన్నీ కూడా శిశువుకు పుట్టుకతో వస్తాయి. వీటి ద్వారానే శిశువు ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాడు, పరిసరాలతో ప్రతిచర్యలు జరుపుతాడు అని వైగాట్స్కి తెలియజేశాడు తన సిద్ధాంతంలో. ఇందులో నుంచి ఎగ్జామ్స్లో ప్రశ్న మనకు ఈ విధంగా అడగవచ్చు. వైగాట్స్కి ప్రకారం జ్ఞాన నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించే 4 మానసిక ప్రాకార్యాలు అనిచ్చి కింద ఆప్షన్ ఏ అవధానం, సహాయం, ప్రత్యక్షం, స్మృతి అని, ఆప్షన్ బి అవధానం, ప్రత్యక్షం, అభ్యాసం, పునఃస్మరణ అని, ఆప్షన్ సి అవధానం, ప్రశ్నించడం, సంవేదన, స్మృతి అని, ఆప్షన్ డి అవధానం, ప్రత్యక్షం, సంవేదన, స్మృతి అని ఇచ్చారనుకోండి. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం అవధానం, ప్రత్యక్షం, సంవేదన, స్మృతి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా అడగవచ్చు. నెక్స్ట్ వైగోట్స్కి తెలియజేసినటువంటి రెండవ ముఖ్యమైనటువంటి భావన సాంఘిక సాంస్కృతిక అనుభవాలు. అంతర్గత సామర్థ్యాలతో మాత్రమే పుట్టినటువంటి శిశువు క్రమక్రమంగా సమాజంలోని అనేక రకాల సాంఘిక సాంస్కృతిక కృత్యాలలో పాల్గొని తనకంటే అధిక సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులతో పరస్పర చర్యలు జరుపుతూ ఉంటాడు. తద్వారా కొన్ని అనుభవాలు పొందుతూ ఉంటాడు. వాటినే సాంఘిక సాంస్కృతిక అనుభవాలు అని అంటాం. వీటి ద్వారా కూడా శిశువులో జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది. మరి సాంస్కృతిక అనుభవాలు లేదా సాంస్కృతిక ఉపకరణాలు అంటే ఏమంటే సంస్కృతిని ఒక తరం నుండి మరొక తరానికి అందించేటువంటి ఉపకరణాలనే సాంస్కృతిక ఉపకరణాలు అని అంటాం. ఇవి గ్రంథాలు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, జర్నల్స్ కావచ్చు, పత్రికలు కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఎన్సైక్లోపీడియా కావచ్చు. వీటితో కూడా శిశువు పరస్పరం చర్యలు జరిపి జ్ఞానాన్ని స్వీకరిస్తాడు. ఈ విధంగా సాంఘిక సాంస్కృతిక అనుభవాలతో చర్యలు జరుపుతూ అంతర్గత సామర్థ్యాలను అంటే పుట్టుకతో వచ్చినటువంటి ఆ 4 రకాల అంతర్గత సామర్థ్యాలతో అనుసంధానం చేసుకోవడం వల్ల అవి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలుగా రూపాంతరం చెందుతాయి. ఈ విధంగా శిశువు సాంఘిక సాంస్కృతిక అనుభవాలతో చర్యలు జరుపుతూ పుట్టుకతో వచ్చినటువంటి అంతర్గత సామర్థ్యాలతో వీటిని అనుసంధానం చేసుకొని ఇవి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలుగా రూపాంతరం చెందుతాయి. మరి ఆ ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు ఏమిటి అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం. వైగాట్స్కి ప్రకారం మానసిక ప్రక్రియలు అనేటివి 2 రకాలు. ఒకటి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు, వీటిని
లోయర్ మెంటల్ ఫంక్షన్స్ అంటాం. రెండవది ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు, వీటిని హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ అంటాం. మరి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు అంటే ఏమంటే, జీవి పుట్టుకతో 4 అంతర్గత సామర్థ్యాలను పొంది ఉంటాడని ఆల్రెడీ చెప్పుకున్నాం. అవేమంటే అవధానం, ప్రత్యక్షం, స్మృతి, సంవేదన. వీటి సహాయంతో శిశువు పరిశీలిస్తాడు, గుర్తిస్తాడు, గుర్తుకు తెచ్చుకుంటాడు, ప్రశ్నించడం, పోల్చడం, తేడాలు చెప్పడం, తెలుసుకోవడం మొదలైన ప్రక్రియలన్నింటినీ నిర్వహిస్తాడు. వీటినే మనం ఏమంటామంటే ద్వితీయ స్థాయి మానసిక ప్రక్రియలు అని అంటాం. మరి ఈ ద్వితీయ స్థాయి మానసిక ప్రక్రియలు అనేవి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలుగా రూపాంతరం చెందుతాయి. ఈ దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు సామాజిక పరిసరాలతో పరస్పరం చర్య నుండి ఏర్పడేటువంటి మానసిక ప్రక్రియలనే ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అని అంటాం. ఉదాహరణకి శిశువు విశ్లేషిస్తాడు, సంశ్లేషిస్తాడు, వివేచిస్తాడు, విచక్షణ చేయడం, సృజనాత్మకంగా ఆలోచించడం, ప్రాగుక్తీకరించడం, కారణాలను తెలపడం మొదలైన వాటన్నింటినీ ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలని అంటాం. మనకు ఎగ్జామ్స్లో ఏమడగచ్చు అంటే, వైగాట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలకు చెందనిది ఏది క్రింది వాటిలో అని అడగచ్చు. లేదా వైగాట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియలకు చెందినది ఏది అని అడగచ్చు. కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. దిగువ స్థాయి మానసిక ప్రక్రియల్లో సరళంగా ఉంటాయి. అంటే పరిశీలించడం, గుర్తించడం, గుర్తుకు తెచ్చుకోవడం, ప్రశ్నించడం, పోల్చడం, తేడాలు చెప్పడం, తెలుసుకోవడం ఇలాంటివి ఉంటాయి. ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియల్లో కొద్దిగా క్లిష్టమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అంటే విశ్లేషణ, సంశ్లేషణ, వివేచన, విచక్షణ, కారణాలు తెలపడం, ప్రాగుక్తీకరించడం, సృజనాత్మకంగా ఆలోచించడం ఇలాంటివన్నీ ఉంటే వాటిని ఏమంటామంటే ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలని అంటాం. వీటిపైన కూడా ప్రశ్న రావచ్చు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్కఫోల్డింగ్ లేదా సారువా అంటే ఏమిటో తెలుసుకుందాం. స్కఫోల్డింగ్ అంటే ఏమంటే అభ్యాసకునికి అధిక జ్ఞానం కలిగిన ఇతరులు అందించే సహాయాన్నే వైగాట్స్కీ స్కఫోల్డింగ్ అని పిలిచాడు. అంటే అధిక జ్ఞానం కలిగిన ఇతరులు అందించే సూచనలు కానీ మార్గదర్శకత్వాన్ని కానీ స్కఫోల్డింగ్గా చెప్తాం. ఈ స్కఫోల్డింగ్ను చాలా రకాలుగా అభ్యాసకునికి అందించవచ్చు. అవి ఏమిటంటే, ఒక పనిని చిన్న చిన్న భాగాలుగా చేసి అందించడం, ప్రేరణ కలిగించడం, పునర్బలనం అందించడం. ఈ విధంగా విద్యార్థికి లేదా అభ్యాసకుడికి తగిన సూచనలు, మార్గదర్శకత్వం ఇచ్చి త్వరగా అభ్యసించేలా చేయవచ్చు. పుస్తకాలు, పత్రికలు, కంప్యూటర్లు కూడా స్కఫోల్డింగ్గా పనిచేస్తాయి. మరి అధిక జ్ఞానం కలిగిన ఇతరులు శిశువు యొక్క అభ్యసన ప్రక్రియలో మితిమీరిన జోక్యం చేసుకోరు. వారు కేవలం అవసరమైన మేరకే సహాయం చేస్తారు. వారు అభ్యాసకునికి మార్గదర్శకులుగా, ట్యూటర్లుగా, కోచ్లుగా, సంధానకర్తలుగా మాత్రమే వ్యవహరిస్తారు. అభ్యాసకులు తాము సొంతంగా సాధించే సామర్థ్యం కంటే ఇతరుల ద్వారా అందించే స్కఫోల్డింగ్ ద్వారా ఎక్కువ సామర్థ్యాన్ని సాధిస్తారు. మనం డైలీ లైఫ్లో చూస్తుంటాం. ఉదాహరణకి ఒక పిల్లవాడు సైకిల్ తొక్కడం నేర్చుకునేటప్పుడు సొంతంగా ప్రయత్నించడం వలన బ్యాలెన్స్ కుదరక కింద పడిపోతాడు. అప్పుడు ఎవరైనా సైకిల్ను వెనక పట్టుకొని బ్యాలెన్స్ చేస్తే పిల్లవాడు తొందరగా సైకిల్ తొక్కడం నేర్చుకుంటాడు. అభ్యాసకుడు ఒక నైపుణ్యాన్ని పూర్తిగా సాధించాడనే నమ్మకం కలగగానే స్కఫోల్డింగ్ను క్రమక్రమంగా ఆపివేయచ్చు. అంటే స్కఫోల్డింగ్ అనేది ఒక తాత్కాలిక ప్రక్రియ. ఉదాహరణకి పిల్లవాడు సైకిల్ బ్యాలెన్స్ నిలపగలడు అని నమ్మకం కలగగానే సైకిల్ను పట్టుకోవడం మానేయాలి. ఇక్కడ వైగాట్స్కీ ఏమంటారంటే, వ్యక్తి తన సొంతంగా కలిగిన సామర్థ్యాలను ప్రజ్ఞగా భావించడం కంటే ఆ వ్యక్తి ఇతరుల సహాయంతో చేయగలిగేటువంటి సామర్థ్యాన్నే ప్రజ్ఞగా భావించి మాపనం చేయాలని అంటాడు. ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనేటువంటి భావనను ఉపయోగించినది జెరోమ్ బ్రూనర్. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వైగోట్స్కీ తెలియజేసిన మరొక భావన జెడ్పీడి. జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. దీన్నే సామీప్య వికాస మండలం అని అంటాం. శిశువు ఏదైనా అభ్యసించాలంటే 3 విధాలుగా అభ్యసిస్తాడు. ఒకటి స్వంతంగా చేసేటువంటి కృత్యాలు,
ఇతరుల సహాయంతో చేసేటువంటి కృత్యాలు. మూడవ రకమైనటువంటి కృత్యాలు ఏమంటే ఇతరులు సహాయం చేసినప్పటికీ చేయలేనటువంటి కృత్యాలు. వీటినే సాధ్యం కాని కృత్యాలు అని అంటాం. అంటే ఒక వ్యక్తి స్వయంగా సాధించగలిగిన సామర్థ్యానికి ఇతరులు సహాయం చేయడం ద్వారా, స్కఫోల్డింగ్ ఇవ్వడం ద్వారా సాధించిన సామర్థ్యానికి మధ్య గల వ్యత్యాసాన్ని వివరించేదే జెడ్పీడి. అంటే ఇక్కడ మనం పక్క చిత్రంలో పరిశీలిస్తే సామీప్యతా వికాస మండలంలో కనిష్ట స్థాయి అంటే ఏమంటే శిశువు సొంతంగా సాధించిన నైపుణ్య స్థాయి. మరి సామీప్య వికాస మండలంలో గరిష్ట స్థాయి అంటే ఏమంటే ఇతరుల సహాయంతో సాధించిన నైపుణ్య స్థాయి. ఈ సొంతంగా సాధించిన నైపుణ్య స్థాయికి అలాగే ఇతరుల సహాయంతో సాధించిన నైపుణ్య స్థాయికి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనము జెడ్పీడి లేదా సామీప్య వికాస మండలం అని అంటాం. దీనిని బట్టి మనకేం తెలుస్తోంది? శిశువు కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి రావడానికి స్కఫోల్డింగ్ అనేది ఉపయోగపడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోగానే జెడ్పీడీలో మార్పులు అనేటివి కలుగుతాయి అని అర్థమవుతుంది. నెక్స్ట్ ఎంకేఓ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్ అని అర్థం. దీనినే తెలుగులో అధిక జ్ఞానం కలిగిన ఇతరులు అని చెప్తాం. ఎంకేఓ అంటే ఏమంటే అధిక జ్ఞానం కలిగిన ఇతర వ్యక్తులతో ప్రతిచర్య జరపడం ద్వారా పిల్లలు ఆలోచన సామర్థ్యాన్ని, నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. ఏ వ్యక్తి కూడా ఒంటరిగా ఒక సామర్థ్యాన్ని నేర్చుకోలేడు. మరి అధిక జ్ఞానం కలిగిన ఇతర వ్యక్తులు అందించేటువంటి సహాయంతో మాత్రమే అది సాధ్యమవుతుంది. అభ్యాసకులు తాము సొంతంగా సాధించే సామర్థ్యం కంటే అధిక జ్ఞానం కలిగిన ఇతరుల సహకారం ద్వారా ఎక్కువ సామర్థ్యాన్ని సాధించవచ్చు. కేవలం ఒక వ్యక్తిని అధ్యయనం చేయడం ద్వారా అతని వికాసాన్ని అర్థం చేసుకోకూడదు. అతడి వికాసం చెందినటువంటి సమాజం గురించి ముందు తెలుసుకోవాలని వైగాట్స్కి భావించాడు. దీన్ని బట్టి వ్యక్తి వికాసంలో అధిక జ్ఞానం కలిగిన ఇతరుల పాత్ర ఎంతో కీలకంగా ఉందని అర్థమవుతోంది. అంటే మనకి ఇప్పుడు ఏం తెలిసింది? ఎంకేఓ అంటే అభ్యసించే శిశువు కంటే ఎక్కువ జ్ఞానం, నైపుణ్యం కలిగిన ఎవరినైనా అధిక జ్ఞానం కలిగిన ఇతరులు ఎంకేఓగా భావిస్తాం. ప్రధానంగా తల్లిదండ్రులు, సంరక్షకులు, వయోజనులు, ఉపాధ్యాయులు, కొన్ని సందర్భాలలో సమవయస్కులు కూడా ఎంకేఓగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ వైగోట్స్కి తెలియజేసిన మరొక భావన పరస్పర బోధన. ఈ పరస్పర బోధనలో ఏం జరుగుతుందంటే 2 నుండి 4 విద్యార్థులు సమూహాలుగా ఏర్పడి ఒకరి తర్వాత ఒకరు డైలాగ్స్ రూపంలో వ్యక్తం చేయడం ద్వారా అభ్యసిస్తారు. దీనినే పరస్పర బోధన అని అంటాం. ఈ పరస్పర బోధనలో ఉపయోగించే విధానాలు ఏమంటే ప్రశ్నించడం, సంక్షిప్తీకరించడం, స్పష్టీకరించడం, ప్రాగుక్తీకరించడం. మరి ఈ పరస్పర బోధన యొక్క ఉపయోగం ఏమి అంటే పరస్పర బోధన ద్వారా వికాస సామీప్య మండలం జెడ్పీడి అనేది సృష్టించబడుతుంది. ఈ అంశాలను కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మరొక భావన భాగస్వామ్య బోధన. భాగస్వామ్య బోధన అంటే ఏమంటే విద్యార్థులను చిన్న చిన్న సమూహాలుగా ఏర్పరుస్తారు. అందరూ చర్చించడం ద్వారా చేసేటువంటి అభ్యసనాన్నే భాగస్వామ్య బోధన అని అంటాం. ఈ భాగస్వామ్య బోధన అనేది వికాస సామీప్య మండలం జెడ్పీడీని అధిగమించడానికి ఉపయోగపడుతుంది. పరస్పర బోధనా విధానం ద్వారా జెడ్పీడీ సృష్టించబడితే భాగస్వామ్య బోధనా విధానం ద్వారా జెడ్పీడీ అనేది అధిగమించబడుతుంది. ఈ భాగస్వామ్య బోధనలో ఉండేటువంటి విధానాలు ఏమంటే ఇతరులతో చర్చించడం, మాట్లాడడం, కలిసి ఆలోచించడం, ప్రశ్నించుకోవడం, భావాలను వ్యక్తపరచుకోవడం, ఇతరులతో ప్రతిచర్యలు చెందడం అనేటువంటి విధానాలు ఉంటాయి. ఈ జెడ్పీడీ లేదా సామీప్య వికాస మండలాన్ని అధిగమించడానికి ఉపయోగపడేటువంటి బోధనా పద్ధతి ఒకటి ఉంది ఇక్కడ. అదేమంటే ప్రాజెక్ట్ పద్ధతి. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వైగోట్స్కి తెలియజేసినటువంటి మరొక భావన భాష. వైగోట్స్కి పిల్లల యొక్క జ్ఞాన నిర్మాణంలో
సాంఘిక సాంస్కృతిక అనుభవాలకు మొదటి స్థానం ఇస్తే భాషకు రెండవ స్థానం ఇవ్వడం జరిగింది. పిల్లల జ్ఞాన నిర్మాణంలో భాష అనేది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. వైగోట్స్కీ ప్రకారం భాషా నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించే కారకాలు ఏమిటి అంటే సామాజిక పరిసరాలు. భాషా నిర్మాణం ద్వారానే జ్ఞాన నిర్మాణం జరుగుతుందని వైగోట్స్కీ పేర్కొన్నారు. మరి ఈ భాషా వికాసం పిల్లలలో 3 దశల ద్వారా జరుగుతుంది. ఇవి చాలా ఇంపార్టెంటు. వీటిలో ఎగ్జామ్స్లో ప్రశ్నలు వస్తాయి, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అవి 1 సాంఘిక ప్రసంగం, దీన్ని సోషల్ స్పీచ్ అని అంటాం. 2 వ్యక్తిగత భాష, దీనినే స్వీయ నిర్దేశిత భాష అని, ఆత్మ నిర్దేశిత భాష అని, ప్రైవేట్ స్పీచ్ అని, సెల్ఫ్ డైరెక్ట్ స్పీచ్ అని వివిధ రకాలుగా పిలుస్తారు. నెక్స్ట్ 3వ దశ అంతర్భాషణం, దీన్నే ఇన్నర్ స్పీచ్ లేదా నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం లేదా అంతర్భాషణం అని అంటాం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూద్దాం. సాంఘిక ప్రసంగం, దీన్ని సోషల్ స్పీచ్ అని అంటాం. ఇది 2 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది. ఈ దశలోని పిల్లలు తమ అవసరాలను కోరికలను తీర్చుకోవడానికి పెద్దలతో పొడి మాటల్లో సంభాషణ చేస్తారు. నెక్స్ట్ 2వ దశ ప్రైవేట్ ప్రసంగం, దీన్నే వ్యక్తిగత భాష అని, స్వీయ నిర్దేశిత భాష అని, సెల్ఫ్ డైరెక్ట్ స్పీచ్ అని అంటాం. ఇది 3 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే శిశువు వివిధ కృత్యాలలో పాల్గొంటూ స్వీయ నిర్దేశనం అంటే సెల్ఫ్ డైరెక్షన్ తనకు తానే చేసుకుంటూ తనకు తానే ఇలా చేయాలి అలా చేయాలి అని పెద్దగా పైకి మాట్లాడుతూ ఉంటాడు. దీన్నే ప్రైవేట్ ప్రసంగం అని అంటాం. ఈ దశలో స్వీయ నిర్దేశకం లేదా స్వీయ మార్గదర్శకత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాడు. ఇది అహం కేంద్రీకృత భాషగా ప్రాక్ ప్రచాలక దశలో మనకు కనిపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 3వ దశ నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం, దీన్నే అంతర్భాషణం అని అంటాం. ఈ దశ 7 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది. ప్రైవేటు ప్రసంగంలో పెద్దగా పైకి మాట్లాడేటువంటి శిశువు అంతర్గత భాషణంలో కూడా స్వీయ నిర్దేశనం చేసుకుంటూ తనకు తాను అంతర్గతంగా చిన్నగా మాట్లాడుకోవడం నేర్చుకుంటాడు. ఈ విధంగా భాషా వికాసం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్స్లో వయసులు అడుగుతారు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక ఈజీ టెక్నిక్ చెప్తాను చూడండి. ఇక్కడ సాంఘిక ప్రసంగంలో 2 సంవత్సరాల్లో ప్రారంభమవుతుంది. తర్వాత ప్రైవేట్ స్పీచ్ అనేది 3 సంవత్సరాల్లో ప్రారంభమవుతుంది. తర్వాత నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం 7 సంవత్సరాల్లో ప్రారంభమవుతుంది. 2లో డూ ఉంది, 3లో డూ ఉంది, 7లో డూ ఉంది. కాబట్టి సాంఘిక ప్రసంగం 2 సంవత్సరాల వయసులోను, అలాగే ప్రైవేట్ స్పీచు 3 సంవత్సరాల వయసులోను, అలాగే నిశ్శబ్ద అంతర్గత భాషణం లేదా ప్రసంగం అనేది 7 సంవత్సరాల వయసులోను ప్రారంభమవుతుంది. ఇక్కడ వయసులపైనే మనకు ఎగ్జామ్స్ అడుగుతారు. లేదంటే ఒక్కొక్కసారి ఈ భాషా వికాసంలో దశల క్రమాన్ని అడుగుతారు. అంటే సాంఘిక ప్రసంగం, ప్రైవేటు ప్రసంగం, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగంని జంబులు చేసిస్తారు. లేదంటే భాషా వికాస దశలు ఒక సైడు, వయసులు ఒక సైడ్ ఇచ్చి మ్యాచింగ్ చేయమంటారు. కాబట్టి ఈ ఏరియా చాలా ఇంపార్టెంటు. ఎగ్జామినేషన్ దృష్ట్యా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం వైగోట్స్కీ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం యొక్క విద్యానుప్రయుక్తాన్ని గురించి తెలుసుకుందాం. ఉపాధ్యాయుడు సమాచారాన్ని బదిలీ చేసేవాడుగా ఉండకూడదు. మరి విద్యార్థులకు సహాయకుడిగా ఉండి వారికి తగిన అభ్యసన సన్నివేశాలను కల్పించాలి. అలాగే పాఠ్య ప్రణాళిక అభ్యాసకుడు అంతర్చర్య జరపడానికి అనుకూలంగా రూపొందించాలి. అలాగే విద్యార్థి తన సంస్కృతి నుండి సరైనటువంటి ఉపకరణాలు, టూల్స్ గ్రహించేలాగా సహకరించాలి. అంతేకాకుండా సామూహిక సహకార అభ్యసన పద్ధతులను ప్రోత్సహించాలి.
అలాగే ఎక్కువ నైపుణ్యం గల విద్యార్థులు తక్కువ నైపుణ్యం గల విద్యార్థులకు సహకరించేలా చూడాలి. విద్యార్థి సొంతంగా ఏమి చేయగలడు, ఇతరుల సహాయంతో ఏమి చేయగలడో తెలుసుకునే విధంగా మూల్యాంకనం ఉండాలి. ఇవన్నీ కూడా వైగాట్స్కీ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం యొక్క విద్యానుప్రయుక్తాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.